ఒక వ్యక్తి మీ జీవితాన్ని మారుస్తారు. మీరు సామాన్యమైన వ్యక్తి కాదు. మకర రాశి వారు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. దీనిని హాస్యం అని భావించి తప్పు చేయకండి. అసలు ఏ ఒక్క వ్యక్తి మీ జీవితాన్ని మారుస్తారు? మీరు సామాన్యమైన వ్యక్తి ఎందుకు కాదు? మకర రాశి వారు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు చూడాలి? దీన్ని హాస్యంగా భావిస్తే అది తప్పుగా ఎందుకు అవుతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మకర రాశి ఇది రాశి చక్రంలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశి కిందికి వస్తారు. మీ జీవితంలో ఇప్పటి వరకు జరుగుతున్న సంఘటనలు ఒక ఎత్తు అయితే ఇకపై జరగబోయే మార్పులు మరొక ఎత్తు అని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావటం లేదా ఇప్పటికే మీ జీవితంలో ఉన్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా కీలకమైన పాత్ర పోషించటం, మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ భవిష్యత్తు దిశను మార్చేసే పరిస్థితి కూడా తీసుకురావచ్చని అయితే చెప్పుకోవచ్చు. అయితే ముందుగా ఒక ముఖ్యమైన విషయం, ఈ వీడియోని కేవలం హాస్యంగా తీసుకొని పక్కన పెట్టకండి. ఇది జ్యోతిష విశ్లేషణ, సాధారణమైన ఆధ్యాత్మిక వ్యాఖ్యాన ఆధారంగా రూపొందించబడినది మాత్రమే. మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను మాత్రం ఆలోచించి వాస్తవ పరిస్థితులను పరిశీలించి తీసుకోవడం మంచిది. అయితే మకర రాశి వారు సాధారణంగా బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ వారి మనస్సులో ఏం జరుగుతుందో చాలామందికి తెలియదు. మీరు భయపడినా చెప్పరు. మీకు ఎవరి మీదైనా కోపం వచ్చిన వెంటనే బయట పెట్టరు. మీరు ఎవరికైనా నచ్చిన వెంటనే చెప్పరు. మీరు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానిని మార్చటం కూడా అత్యంత సులభమైనది కాదు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే అందుకనే మీ జీవితంలోకి వచ్చే వ్యక్తులు సాధారణమైన వ్యక్తులు కాకపోవచ్చు. ఆ వ్యక్తి మీకు ఒక మాట చెప్పవచ్చు. ఆ మాట మొదట మీకు సాధారణంగా అనిపించి ఉండవచ్చు, కానీ కొన్ని రోజుల తర్వాత అదే మాట మీ మనస్సులో తిరుగుతూనే ఉంటుంది. నేను ఇంతకాలం ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? నేను ఎందుకు ఆ అవకాశాన్ని వదులుకున్నాను? నన్ను నేనే ఎందుకు ఇంతకాలం వెనక్కి లాగేశాను అనే ప్రశ్నలు మీలో మొదలయ్యే అవకాశం కూడా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. అయితే మొదటి ముఖ్యమైన సంకేతం, మకర రాశివారు మీ జీవితాన్ని మార్చే వ్యక్తి మీకు పెద్ద పెద్ద మాటలు చెప్పవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు ఒక చిన్న సలహా, ఒక చిన్న సహాయం, ఒక సరైన సమయంలో చెప్పిన మాట మీ జీవితాన్నే కొత్త దిశకు కారణం అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న ఒక పని ఉండవచ్చు. ఒక ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, ఒక వ్యాపార ఆలోచన కావచ్చు, ఒక సంబంధం గురించి తీసుకోవాల్సిన నిర్ణయాలు కావచ్చు, లేదా మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న మార్పు కావచ్చు. ఆ సమయంలో ఆ వ్యక్తి మీకు ధైర్యం చెప్పే అవకాశం ఉంది. ఒకసారి ప్రయత్నించండి, మీరు చేయగలరు, మీ సామర్థ్యాన్ని మీరు తక్కువగా అంచనా వేస్తున్నారు, ఇలాంటి మాటలు మీ చెవిలో పడవచ్చు. రెండవ ముఖ్యమైన విషయం, అయితే ఈ వ్యక్తి తప్పనిసరిగా కొత్తగా పరిచయమైన వ్యక్తి కావాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు, చాలా కాలంగా మాట్లాడిన వ్యక్తి కావచ్చు, మీ గతంలో ఒక్కసారిగా పరిచయమైన వ్యక్తి కావచ్చు, మీ కుటుంబంలో ఉన్న వ్యక్తి కావచ్చు, ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన పరిచయం అయిన వ్యక్తి కూడా కావచ్చు. ముఖ్యంగా మీరు ఊహించని సమయంలో ఆ వ్యక్తి మరలా మీ జీవితంలోకి రావటం మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. మీరు అనుకోవచ్చు, ఈ వ్యక్తి ఇప్పుడు ఎందుకు వచ్చారు అని. అదే ప్రశ్నకు సమాధానం మీ జీవితాన్ని తదుపరి మార్పుల్లో దిశగా అయితే ఉండవచ్చు అనే చెప్పుకోవాలి. అయితే మూడవ సంకేతం, మీ ఆలోచన విధానంలో మారుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మకర రాశి వారు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. మీరు ఏదైనా చెయ్యాలి అనుకున్న ముందుగానే భద్రత గురించి ఆలోచిస్తారు. నష్టం వస్తుందా, లాభం వస్తుందా, ఇతరులు ఏమనుకుంటారు, భవిష్యత్తు ఎలా ఉంటుంది, అన్నిటినీ లెక్క పెట్టుకుని ముందుకు వెళ్తారు. కానీ ఈ వ్యక్తి మీ జీవితానికి వచ్చిన తర్వాత మీరు మొదటిసారి ఇలా అనుకునే అవకాశం ఉంటుంది, ఒక్కసారి నా కోసం నేను ఆలోచిస్తే ఎలా ఉంటుంది అని. అయితే అదే మీ జీవితంలో చాలా పెద్ద మార్పుకి మొదటి అడుగు కావచ్చని అయితే గుర్తుంచుకోండి. ఒంటరిగా ఉన్నప్పుడు ఈ భాగాన్ని జాగ్రత్తగా వినండి. మకర రాశివారు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ అసలైన ఆలోచనలు బయటకు వస్తాయి. జనాల మధ్యలో మీరు ధైర్యంగా కనిపించవచ్చు, కానీ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మీకు గతం గుర్తుకు వస్తుంది. ఎవరిని కోల్పోయారు, ఎవరు మిమ్మల్ని బాధించారు, ఎవరు మీకు విలువ ఇవ్వలేదు, ఎక్కడ మీరు మీ అవకాశాలను కోల్పోయారు, ఇలాంటి ప్రశ్నలు మీ మనస్సులో తిరుగుతూనే ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు.
కానీ ఇకపై మీరు గతాన్ని మాత్రమే చూసి ఉండే పరిస్థితి నుంచి బయటకు రావాల్సిన సమయం అయితే వచ్చేసింది అనే చెప్పుకోవచ్చు. మీ జీవితాన్ని మార్చే వ్యక్తి మీకు మీ గతానికి మర్చిపోమని చెప్పకపోవచ్చు, కానీ గతం వల్ల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మాత్రం గుర్తు చేయవచ్చు. ఒక ఆశ్చర్యకరమైన మార్పు అని కూడా చెప్పుకోవాలి. అయితే ఈ వ్యక్తి మీకు సహాయం చేసి తర్వాత వెంటనే పెద్ద ఫలితం కనిపించకపోవచ్చు. మొదట ఒక చిన్న మార్పు, తర్వాత ఒక అవకాశం, ఆ తర్వాత ఒక పరిచయం, తర్వాత ఒక నిర్ణయం. ఇలా ఒక్కొక్క అడుగు మీ జీవితాన్ని మార్పు దిశలోకి తీసుకువెళ్ళవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. అందుకనే మకర రాశి వారు మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తిని వెంటనే నమ్మవలసిన అవసరం లేదు. అదే సమయంలో ప్రతి ఒక్కరిని అనుమానించవలసిన అవసరం కూడా లేదు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే వ్యక్తి మాటల కంటే వారి ప్రవర్తనను గమనించండి. మీ ఎదుగుదలను కోరుకునే వ్యక్తులు ఎవరు, మీ బలహీనతలను ఉపయోగించుకునే వ్యక్తులు ఎవరు, మీకు నిజంగా సహాయం చేసేవారు ఎవరు, మీ విజయాలను చూసి అసూయపడేవారు ఎవరు, ఈ తేడా మీరు గమనించాలి. ఆర్థిక విషయంలో మార్పు. అయితే ఈ వ్యక్తి కారణంగా మీ ఆర్థిక ఆలోచనల్లో కూడా మార్పు రావచ్చు. కొత్త పని గురించి సమాచారం రావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన అవకాశాలు రావచ్చు, వ్యాపారాల్లో కొత్త భాగస్వామ్యం గురించి చర్చలు జరగవచ్చు, లేదా మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న పని మొదలు పెట్టడానికి ప్రేరణ కూడా కావచ్చు అనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడే ఒక జాగ్రత్త కూడా ఉంది. ఎవరైనా చెప్పారని వెంటనే డబ్బు పెట్టుబడి పెట్టకండి. ఎవరైనా హామీ ఇచ్చారని వెంటనే అప్పు ఇవ్వకండి. ఏ ఒప్పందమైనా పూర్తిగా చదివి మాత్రమే నిర్ణయం అయితే తీసుకోండి. జ్యోతిష సూచన ఒక దిశను చూపించవచ్చు, కానీ డబ్బు విషయంలో నిర్ణయం మాత్రం వాస్తవాన్ని సూచనగా తీసుకుని పరిస్థితులు అన్నీ సమాచారంపై ఆధారపడి ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ప్రేమ మరియు సంబంధాల విషయాల్లో మకర రాశి వారిలో సంబంధాల్లో కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితి కనిపించవచ్చు అనే చెప్పుకోవాలి. మీ మనస్సులో ఉన్న మాట మీరు చాలా కాలంగా దాచిపెట్టవచ్చు. మీరు ఎదుట వారిని పరీక్షించవచ్చు, వారి నిజాయితీని గమనించవచ్చు, కానీ ఒక వ్యక్తి మీకు చాలా కాలం తర్వాత మీ మనస్సులోని మాటను బయటకు చెప్పే పరిస్థితి కూడా తీసుకురావచ్చు. ఒక సంభాషణ మీ మధ్య ఉన్న అపార్థాన్ని తొలగించవచ్చు. ఇప్పటి వరకు దూరంగా ఉన్న వ్యక్తి మరలా మాట్లాడవచ్చు, లేదా కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తి మీకు చాలా దగ్గరగా అనిపించవచ్చు. అయితే సంబంధాల్లో తొందరపడకండి. మాటల కంటే సమయంలో నిరూపించే ప్రయత్నం అయితే చేయండి. కుటుంబంలో కూడా మార్పు కనిపిస్తుంది అని చెప్పుకోవాలి. అయితే ఈ వ్యక్తి కుటుంబానికి సంబంధించిన నిర్ణయాల్లో కూడా చాలా కీలకంగా అయితే ఉండవచ్చు అనే చెప్పుకోవాలి. కుటుంబంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక విషయం బయటకు రావచ్చు అనే చెప్పుకోవాలి. ఒక పెద్ద మనిషి సలహా ఇవ్వవచ్చు, లేదా కుటుంబంలో ఎవరో ఒకరు మీకు ధైర్యాన్ని చెప్పవచ్చు. మీరు ఒంటరిగా అని ఫీల్ అయ్యి బాధపడుతున్న సమయంలో మీకు నేనున్నాను అని భరోసా అయితే ఇస్తారనే చెప్పుకోవచ్చు. అయితే మకర రాశి వారికి ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఏ ఒక్క వ్యక్తి మీ జీవితాన్ని మారుస్తాడు, మీరు సామాన్యమైన వ్యక్తి ఎందుకు కాదు, మకర రాశి వారు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు చూడాలి, హాస్యంగా భావించి తప్పు చేస్తే ఏమవుతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.